హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. మన ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది టేస్టే కాదండి, చాలా హెల్దీ కూడా. ఇవి మెంతుకూరతో చేసుకునేటువంటి రోటీ అండి. వీటిని మేథి తెప్లా అంటారు. ఇది గుజరాతీ స్పెషల్ రెసిపీ. టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇవి ఎంత మెత్తగా కూడా వచ్చాయో. సో ఈ విధంగా వీటిని చాలా మెత్తగా వచ్చేటట్లు ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీటిని ముఖ్యంగా జర్నీలో తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయండి. 2 రోజులైనా పాడవు. ముందు రోజే చేసేసుకుని ఉంచుకోవచ్చు. గంటలు గడిచినా కూడా అస్సలు గట్టి పడవండి. మనం చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మేథి తెప్లని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేంత సాఫ్ట్ గా ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా. ముందుగా వీటిని చేసుకోవడానికి ఒక కట్ట మెంతుకొని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుని తీసుకుని తర్వాత వీటికున్న ఆకులు మొత్తాన్ని ఒలిచేసుకోవాలి. నేను ఇక్కడ ఇలా పెద్ద ఆకులను మెంతుకొని తీసుకున్నానండి. ఇదైతే దీనికి చాలా బాగుంటుంది. వీలైనంత వరకు దీన్నే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది కుదరకపోతే చిన్న ఆకులను మెంతుకొనైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా ఆకులు మొత్తాన్ని ఒలిచేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా చాక్తో గానీ కట్టర్తో గానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా రఫ్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మెంతాకులు మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇదే విధంగా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని ఉంచుకోండి. ఈ విధంగా ముందుగానే మెంతుకొని కొత్తిమీరని కూడా కట్ చేసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 కప్ శనగపిండి కూడా వేసుకోండి. గోధుమ పిండితో పాటు కొంచెం ఇలా శనగపిండి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న మెంతుకొని కూడా 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు. తర్వాత మీ దగ్గర ఉంటే గనక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా చేతితో నలుపుతూ ఇందులో వేసుకోండి. మనం ఇక్కడ ఫ్రెష్ మెంతుకూరని తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలా కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బట్ ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది ఒకటి స్కిప్ చేసేయండి. తర్వాత కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా ఈ విధంగా నూరుకుని 1 టేబుల్ స్పూన్ వరకు దీన్ని ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు లేకపోతే కొంచెం నిమ్మరసమైన వేసుకోవచ్చు. తర్వాతకి 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్ని కలిసేటట్టు కలుపుకొని చేత్తో ఈ విధంగా నొక్కి చేస్తే ఇలా ముద్దగా అవ్వాలి. ఈ విధంగా దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకుని దీన్ని అంతా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు అంటే మరీ మరుగుతున్న నీళ్ళు కాదు, కొంచెం నీళ్ళని వేడి చేసుకుని ఇందులో వేసుకోండి. మామూలు నీళ్ళతో కన్నా కూడా మనం కొంచెం వేడి నీళ్ళతో పిండిని కలుపుకుంటే మనకి రోటీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. నాకైతే ఇక్కడ పిండి మొత్తాన్ని కలుపుకోవడానికి 1/2 కప్ వరకు వాటర్ పట్టాయండి. సో అయినప్పటికీ మీరు చూసుకుని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండి కన్నా కూడా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మనం గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి, ఇందులో మనం శనగపిండి వేసాం కదా, అది ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడిపోతుంది. సో అందుకని మనం చపాతీ పిండి కన్నా కూడా కొంచెం మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు దీన్ని నానపెట్టుకోండి. 15 నిమిషాలు అయ్యేటప్పటికి పిండి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చేతికి పిండి అతుక్కోకుండా చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇందులోంచి కొంచెం పిండి ముద్దలు తీసుకుని రౌండ్ బాల్లో చుట్టుకోండి. ఇలా కొంచెం పెద్ద నిమ్మకాయ సైజులో ఈ విధంగా బాల్స్ లాగా వీటినన్నిటిని ముందుగానే చుట్టేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుంటూ వీటిని గోధుమ పిండిలో ఒకసారి దొర్లించి తర్వాత పీట మీద రౌండ్ గా రోటీస్ లాగా వీటిని ఒత్తుకోవాలి. అంతా కూడా ఈవెన్ గా వచ్చేటట్లు ఒత్తుకోండి. మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం పిండిని చల్లుకుంటూ వీటిని చేసుకోండి. ఒకవేళ మీకు ఈ రోటీస్ ని ఇలా రౌండ్ గా చేయడం రాకపోతే బాక్స్ తో గానీ బాక్స్ మొత్తం గానీ దీన్ని కట్ చేసేసుకుని ఎడ్జెస్ తీసేసుకోండి. సో చూడండి, వీటిని విధంగా మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగా ఈ విధంగా ఈ మందంలో చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా ఇలా ముందుగానే ఒత్తేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఉంచుకోండి. సో ఇప్పుడు వీటిని ఇంకా కాల్ చేసుకోవడమే. స్టవ్ మీద పెనం బాగా వేడెక్కిన తర్వాత దీన్ని పెనం మీద వేసుకుని ఫస్ట్ ఆయిల్ లేకుండా వీటిని ఒక్కొక్క 30 సెకండ్స్ పాటు లైట్ గా వీటిని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా కూడా దీన్ని కొంచెం కాల్చుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులా కొంచెం ఆయిల్ వేసుకుని కాల్చుకోండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోండి. అప్పుడే మనకి రోటీలు మెత్తగా వస్తాయి. ఈ విధంగా 2 వైపులా కూడా దీన్ని ఇలా చక్కగా కాల్చేసుకుని తీసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి మేథి తెప్లా రెడీ. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కాల్చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. వీటికి కాంబినేషన్ గా ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. ఉత్తగానే విడిగా తినేయచ్చు. లేదు ఏదైనా కాంబినేషన్ గా తినాలి అనుకుంటే పెరుగు చట్నీ బాగుంటుంది. సో మరి చూస్తున్నారు కదా ఇవి కూడా ఎంత మెత్తగా వచ్చాయో. చూస్తుంటేనే అర్థమైపోతున్నాయి కదా, చాలా మెత్తగా ఉన్నాయి కదా. టేస్ట్ బాగుంటాయి, అలాగే హెల్దీ కూడా. అంతేకాకుండా వీటిని మనం కాల్చేటప్పుడు మంచి వాసన వస్తుందండి. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి మేథి తెప్లని ఇలా ఇంట్లో చేసి టేస్ట్ చూడండి, మీకు బాగా నచ్చుతాయి. మరి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్తారు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.